మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నేను జిఆర్ మహర్షి. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సింగిల్ సినిమా వచ్చింది. శ్రీ విష్ణు హీరో. శ్రీ విష్ణు హీరో అంటే మినిమం కామెడీ గ్యారెంటీగా ఉంటుందని, ఆయనకు తోడు వెన్నెల కిషోర్ ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. సరే, ఈ నమ్మకాన్ని వాళ్ళు నిజం చేశారో లేదో ఒక్కసారి మనం కథలోకి వెళ్ళి చూద్దాం. శ్రీ విష్ణు హీరో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయనకి వెన్నెల కిషోర్ కొలిగ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, రూమ్మేట్స్. శ్రీ విష్ణు సింగిల్గా ఉండడం వల్ల ఇన్నాళ్ళు ఇట్లా సింగిల్గా ఉంటామో ఎవరు ఒకరిని అమ్మాయిని పడేయాలి, సెట్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా మెట్రోలో హీరోయిన్ కనిపిస్తుంది, పూర్వ అంటే కేతికా శర్మ. కనిపించేసరికి ఆ అమ్మాయి మీద అతను ఇష్టపడి ఏదో ఒక రకంగా అమ్మాయిని పడేయాలని చెప్పి అమ్మాయి ఆడి కార్లలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటే ఇతనికి అంత సీన్ లేకపోయినా నేరుగా వెళ్ళి నేను ఒక కారు కొంటాను, ఆడి కారు, అది ఇదని బిల్డప్ ఇస్తాడు. బిల్డప్ ఇచ్చి అంటే కేవలం అమ్మాయి పరిచయం పెంచుకోవడానికి అనమాట ఇదంతా. బిల్డప్ ఇచ్చి ఆ అమ్మాయిని మెల్లిగా తన లైన్లోకి లాగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హరిణి అనే ఒక అమ్మాయి ఇతని మీద ఇష్టం పెంచుకొని ఇతన్ని ఎలాగైనా ముగ్గులేకి దింపాలని, ఇతన్ని ఎలాగైనా తన లవర్ బాయ్గా చేసుకోవాలని ఆ అమ్మాయి ఏవో రకరకాల ఎత్తుగడలు వేస్తుంటుంది. అంటే ఇతను ఇన్సూరెన్స్ కాబట్టి ఇన్సూరెన్స్ నేనేదో పాలసీ చేస్తాను, అది ఇదని ఇతన్ని తన చుట్టూ తిప్పుకుంటూ ఉంటుంది. ఈ ముగ్గురి మధ్య ఉన్న కథే ఈ ట్రయాంగిల్ కథే సింగిల్. శ్రీ విష్ణు అమ్మాయి వెంట పడడము, ఈయన వెంట ఇంకొక అమ్మాయి పడడము, ఆ అమ్మాయి పెద్దగా ఆసక్తి చూపకపోవడము, ఈ అమ్మాయి ఆసక్తి చూపుతున్న అమ్మాయి పట్ల ఇతను పెద్దగా ఆసక్తి చూపకపోవడము, ఈ కామెడీ ట్రయాంగిల్లో కథ నడుస్తుంది. ఈ కథ వింటే మనకి జనరల్గా పాత కథే కదా, ఇట్లాంటివన్నీ ఇప్పుడు 80s 90s నుంచి వస్తూనే ఉన్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, కామెడీ. అంటే కామెడీలు రెండు రకాలుగా ఉంటాయి. ఎమోషన్, సెంటిమెంటు కలిసి త్యాగాలు, ఈ గోలలో ఒక రకమైన కథలు అయితే, ఫుల్ లెంత్ కామెడీ ఉండే లవ్ స్టోరీస్ కొన్ని ఉంటాయి. ఇదేమిటంటే ఫుల్ లెంత్ కామెడీనే కానీ దీంట్లో ఏమైపోయిందంటే రాసుకోవడం, డైలాగులు బ్రహ్మాండంగా రాసుకున్నారు. వెన్నెల కిషోర్ శ్రీ విష్ణు మధ్య మంచి డైలాగులు వెళ్తే చాలాసార్లు మనం నవ్వుతాం. కానీ మొత్తంగా కథ ఏమిటి అంటే మనకేం అర్థం కాదు. ఏదో పాత కథ నడుస్తూ ఉన్నట్టుగా సీన్లు ఏమి కొత్తగా ఎవల్యూషన్, అంటే ఒక సింగిల్ లేయర్ కథ. ఈ సింగిల్ పేరు, సినిమా పేరు సింగిలే కానీ లేయర్ కూడా సింగిల్ లేయర్ కథ. ఇది సింగిల్ లేయర్, ఒక థిన్ లేయర్తో కథ నడపడం వల్ల కొత్తగా ఏమీ జరగదు సినిమాలో. కొత్త సన్నివేశాలు ఉండవు, కొత్త సంఘర్షణలు ఉండవు, కొత్త క్యారెక్టర్లు రారు, ఎవరు రారు. వీళ్ళే వెన్నెల కిషోర్ ఇతను మాడుతూ ఉంటారు రూమ్లో, లేదంటే పబ్లో మాడుతుంటారు, లేదంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి శ్రీ విష్ణు ఏదో మాడుతుంటాడు, ఇంకొక అమ్మాయి వచ్చి శ్రీ విష్ణు దగ్గర ఏదో మాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూనే ఉంటారు తప్ప కథ ఏమిటి అంటే కథ ఏమిటో ముందుకు పోదు. సెకండ్ హాఫ్లో ఏదో చిన్న రాజేంద్ర ప్రసాద్ చిన్న సెంటిమెంట్ ఏదో కప్లాట్ ఏదో వేసుకున్నారు, అది కూడా ఏం వర్కౌట్ కాలేదు. ఎందుకు వర్కౌట్ కాలేదంటే హీరో ఎలాంటి బాధ్యత లేకుండా, హీరో ఏమీ లేకుండా ఇర్రెస్పాన్సిబుల్గా నాన్ సీరియస్గా ఉన్న హీరోని మీరు ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో అతను ఏదో ఉన్నట్టుండి సెంటిమెంటల్గా మారిపోతాడు అనేది మనకు డైజెస్ట్ కాదంటే మీరు కథలో కన్విన్స్ చేయాలి కదా హీరో అలా ఎందుకు మారుతాడు అనేది. మొత్తం మీద సినిమా ఏమిటి, బాగుందా బాగాలేదంటే ఓకే, కామెడీ కావాలి, అక్కడక్కడ పంచులు, డైలాగులు, నవ్వులు ఉండాలి అనుకునే వాళ్ళకి నచ్చుతుంది. కానీ ఒక ఫ్లో, అంటే ఒక ఫ్లో ఉండాలి కదా సినిమా అంటే. ఒక ఫ్లో ఊరికే మనమేమి స్కిట్లు, కామెడీ స్కిట్లు చూడడం లేదు కదా. ఏ స్కిట్గా స్కిట్ సపరేట్గా జబర్దస్త్ కామెడీ లాంటిది చూడడం కాదు కదా సినిమా అంటే. అదైతే 5-10 నిమిషాల్లో 4-5 పంచు డైలాగులు వేసుకొని కామెడీ చేస్తే అయిపోతుంది. ఇది అట్లా కాదు కదా. మీరు 2 గంటల సేపు ఆ కథలో మమ్మల్ని కూర్చోబెట్టాలి ప్రేక్షకుడిని అంటే ఏదో కొత్త విషయాన్ని చెప్పాలి. పాత కథనాన్నే మళ్ళీ 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 చెప్తే కొత్త డైలాగులన్నీ కొత్తగా ఉన్నాయి, కుర్రాళ్ళకు కనెక్ట్ అవుతాయి, ఆర్గానిక్ అంటే ఏమంటారు యూత్కు బాగా కనెక్ట్ అవుతాయి. మీరు కొత్త డైలాగులు రాసుకున్న వాళ్ళు కొత్త సీన్లు రాసుకోలేకపోయారు. ఎప్పుడో వీటీవీ గణేష్ సీన్లు మన పాత ధర్మవరం సుబ్రహ్మణ్యం అలాంటి 100 క్యారెక్టర్లు చేసేసాడు. మేనేజర్గా ఉంటూ మేనేజర్ని కింద ఉన్న కొలిగ్గులు ఏదో ఆట పట్టిస్తూ ఆయన ఇంకెవరితోనో అఫేర్ నడుపుకుంటూ ఉండడం, ఇవన్నీ ఎప్పటి కాలము సీన్లు ఇవన్నీ. ఇట్లా ప్రతిదీ కూడా అంటే పోనీ గీతా ఆర్ట్స్ అంటే బాగా ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా రిచ్గా గ్రాండియర్గా ఏమైనా తీశారంటే అది ఏం లేదు. ఏదో మెట్రో రైల్లో నడుస్తూ ఉంటుంది, లేదంటే వీళ్ళ రూమ్లో నడుస్తూ ఉంటుంది, 2 పార్కులు, ఒక పబ్బు. అసలు లొకేషన్లో లేవనుకోండి సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమీ కనబడవు మనకు. ఇంత అన్యాయంగా తీస్తే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మనకు ఎక్కువ ఉంటాయి కదా. శ్రీ విష్ణు ఈ మధ్యకాలంలో మంచి కామెడీ పండిస్తున్న వ్యక్తి. ఆ ట్రైలర్ కూడా కొంచెం మనకు ఆకట్టుకుంది. ఇంకోటి ఏమిటంటే శ్రీ విష్ణు అందరూ ఈ సినిమా నటుల్ని ఇమిటేట్ చేస్తూ మాడుతూ ఉంటుంది.
అవి కొంతమంది కనెక్ట్ అయితే కొంతమందికి కావు. ఎందుకంటే బాలకృష్ణని, చిరంజీవిని అందరూ ఒకరిని కాదులే, ఎంత రకరకాల హీరోలను ఆయన ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆయనే మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు కదా. మీరు ఆ కామెడీ పండించాలి అనుకుంటే పూర్తిగా నాన్ సీరియస్గా 2 గంటల సేపు నడిపేసి ఉంటే జాతిరత్నాలు లాగా అదొక లెక్క. అంటే ఫార్స్ కామెడీతో నడిపితే అదొక లెక్క. మళ్ళీ దీంట్లోకి ఏదో లవ్ స్టోరీ కలిపారు, ఆ అమ్మాయి కాసేపు ఇష్టపడుతుంది, మళ్ళీ వద్దంటుంది, మళ్ళీ ఈ అమ్మాయి ఇష్టపడుతుంది, మళ్ళీ వద్దంటుంది. అసలు వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో మనకు అర్థమే కాదు. ఇతను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తాడో అర్థమే కాదు. మధ్యలో వెన్నెల కిషోర్ ఆయన ఏదేదో చేస్తూ ఈయనకేదో సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే మామూలుగా హీరో చేతిలో విక్టిమ్ అయి కామెడీ క్రియేట్ చేయడం అనేది వెన్నెల కిషోర్ పాత జానర్ కదా, ఆ జానర్లోనే ఆయన ఉంటాడు. 5-6 మంది క్యారెక్టర్లతో ఇంత 2 గంటల సినిమా నడపాలి అంటే చాలా కథ ఉంటే నడపచ్చు. కథ ఏమీ లేకుండా ఉన్న సీన్లని మీరు పదే 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 రిపీట్ చేస్తూ ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు అన్ని ప్రిడిక్టబుల్లే. ఏదైనా మనకి ఏం జరుగుతుందో చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటే ఇంక ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఆల్రెడీ ఈ సినిమాలో చూసేసింది. పోనీ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ఏదో పెట్టారు, ట్విస్ట్ అని పెట్టారు. ఆ ట్విస్ట్ మీద ఏమైనా మీరు సెకండ్ హాఫ్ నడిపారంటే సెకండ్ హాఫ్లో అసలు ప్రస్తావన కూడా రాదు. ఇంటర్వెల్లో ఒక బ్యాంక్ ఇచ్చిన ప్రస్తావన సెకండ్ హాఫ్లో కనీసం కూడా రాదు. సెకండ్ హాఫ్ ఉన్నట్టుండి రాజేంద్ర ప్రసాద్ మీద వెళ్ళిపోయి ఎటెటో పోతుంది సినిమా. కాబట్టి శ్రీ విష్ణు ఏమిటంటే మంచి స్టామినా ఉంది ఆయనకి. వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు తెలిస్తే ఒక రేంజ్ కామెడీ ఉంటుంది. మంచి స్టామినా ఉన్న శ్రీ విష్ణు ఎంతసేపు తన ఎలివేషన్ కథలో బాగుంటే అనుకోకూడదు కదా. సినిమాలో మొత్తం అందరూ ఏమిటి అనేది చూడాలి కదా గ్రాఫ్. ఇది చూడకుండా ఇట్లా పిచ్చి పిచ్చి కథలన్నీ ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉంటే చాలా తొందరలోనే ఆయనకున్న ఇమేజ్ అంతా పోగొట్టుకుంటాడు. థ్యాంక్ యూ.